చాలా మంచి పరిణామం ఇది. రాష్ట్రంలో ఉన్న పేదలు, బడుగు బలహీన వర్గాలందరికీ చాలా మంచిగా పనిచేస్తుంది ఇసుక ఉచితం అనేది. గతంలో ఒక ట్రక్కు ఇసుక చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్న టైంలో 1500 రూపాయలకి కిరాయి కట్టుకుని ఇసుక తెచ్చుకునేవాళ్ళు గతంలో. తర్వాత నెక్స్ట్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అదే ఇసుక ట్రక్కు 6000, 7000, 8000 కూడా అమ్మారు టయాన్ని బట్టి. ఒక లారీ ఇసుక వచ్చి 30,000, 40,000 అమ్ముతున్నారు. అదే అలాంటిది ఏమీ లేకుండా ఈ రోజున మంచిగా ప్రతి ఒక్కరికి ఫ్రీగా కిరాయి కట్టుకుని ఇసుక తీసుకెళ్ళడం అనేది చాలా శుభపరిణామం. దీన్ని చాలా మంచిగా మేము స్వాగతిస్తాం. ఇంకా ఇబ్బంది ఏముంటుందండి, ఫ్రీగా తీసుకోమంటున్నాడు కదా. ఇప్పుడు న్యాయంగా మామూలుగా అన్న మాట వాగ్దానం నెరవేర్చినట్లే కదా ఆయన. ఇంకా దీనిలో ఇంకా ఆలోచించాల్సిన వ్యాపారం గతంలో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు? మంచిగా ఉంటుంది, కొంచెం బాగుంటుంది. లేబర్ కూడా టాపీ వాళ్ళకి అందరూ పనులు దొరుకుతాయి. లోగడ గత గవర్నమెంట్లో ఆత్మహత్యలు చేసుకున్నారు, పనులు లేక తిండి లేక అల్లాడిపోయారు. ఇవాళ అప్పుడు అట్లాంటి అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పని దొరికిద్ది, శుభ్రంగా బతుకుతాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి అని ఆయన సీఎం గారు ఇసుకని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రతి ఒక్కరికి అందే చేతం అంటే 5 సంవత్సరాలు అటాగే చెప్పుకుంటే ఏ ఒక్కడికి న్యాయం జరగల. వాస్తవమే కదా అది. ఏ ఒక్కడికి న్యాయం జరగలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నారు ఇసుక. ఇక్కడ కూడా మామూలుగా మాది ఉయ్యూరు దగ్గర బాలపాడు గ్రామం, మాకు ఏటికి ఒక 6 కిలోమీటర్ల దూరం. అక్కడ నుంచి మాకు 6-7 కిలోమీటర్ల దూరానికి మాకు ఒక ట్రక్ ఇసుకొచ్చి 7,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న రోజులు ఉన్నాయి. అలా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటివన్నీ తీసేసి మంచిగా అందరికీ ప్రతి ఒక్కరికి ఇసుకిస్తానంటున్నాడు కాబట్టి ఈయన గారు మంచిగా స్వాగతించాల్సిన విషయం ఇది. నానా విపరీతమైన చెప్పుకోలేని బాధలు అనుభవించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఆయన మాట ఇచ్చాడో మాట నిలుపుకున్నాడో 16,000 పైచిలుకు ఓట్లతో 16,000 పైచిలుకు పోస్టులతో మెగా డిఎస్సికి మొదటి సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లను మళ్ళీ పునరుద్ధరించే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇంకా ఏదైతే మహిళలకు ఏమైతే బస్సులో ఉచితంగా పంపిస్తానన్నాడో అది ఏ విధంగా చేయాలనే దాని మీద 1-2 రోజుల్లో ఆ నిర్ణయం ప్రకటిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కొన్ని లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో కట్టి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం మారితే ఈ రాక్షసుడు వచ్చి ఒక్క ఇల్లు కూడా టిడ్కో ఇల్లు ఒక్కటంటే ఈ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు అందించలేదు. కక్ష కట్టి పేద ప్రజల మీద ఇసుక అందల చాలామంది నిరుపేదలు భవన నిర్మాణ కార్మికులు అయితే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు బాగుండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టినాడు. ఖచ్చితంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఒకరని కాదు అన్ని రకాల ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా సరే ఇసుక ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇస్తున్నాం. ఇది ఒకటి కాదండి, ఈ రాష్ట్రంలో చూడండి, ఇంకా ఐటీ పరిశ్రమలు అయితేనేమి, హార్డ్వేర్ అయితేనేమి, సాఫ్ట్వేర్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, హౌసింగ్ అయితేనేమి, లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో చూడండి. కక్షపూరితంగా వ్యవహరించే వ్యక్తి చంద్రబాబు నాయుడు కానే కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఓ పక్క, సంక్షేమం మరో పక్క, రెండు కళ్ళుగా ఈ రాష్ట్రాన్ని దేశ పటంలో భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడు. కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాని మోడీ బాగా సహకరిస్తున్నారు. ఏమన్నా అయ్యే పని అండి. అసలు ఇసుక ఎక్కడ దొరికింది? ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా టన్నులుగా ఉంది వైసీపీ నాయకుల ఇండ్ల దగ్గర. ఈ రోజుకి కూడా వాళ్ళ బుద్ధులు మారలేదు. ఈ రోజుకి కూడా ఇసుకలు దొంగతనంగా రెయ్యి ఎత్తుకోబోతున్నారు. ఎక్కడ చూసినా పట్టుబడుతున్నారు. అక్రమార్కులను అంచివేసి పేద ప్రజానీకానికి ఏ విధంగా సహాయం చేయాలనో అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడం తథ్యం అండి.